జై శ్రీరామ్. రాముడు ఇంకను లక్ష్మణునితో ఈ విధముగా అంటున్నాడు. తమ్ముడా, వైదేహి 1 మాసము జీవించి ఉండగలిగేట్లయితే బహుకాలము జీవిస్తుంది. నేను ఇకను ఆ హసితేక్షణ లేకుండా 1 క్షణమైనా జీవించి ఉండలేను. ఆ నా ప్రియురాలు ఎక్కడ ఉందో అక్కడికి నీవు నన్ను తీసుకుని పో. ఇప్పుడు ఆమె వృత్తాంతము మనకు తెలిసినది. ఇక 1 క్షణమైనా నేను ఉండలేను. ఆ శుశ్రోణి, ఆ పరమ భీరువు నా భార్య సీతాదేవి ఎప్పుడూ భయపెట్టే ఘోర రాక్షసుల మధ్య ఎట్లా ఉండగలుగుతోందో. శరత్కాల పూర్ణచంద్రుని మేఘాలు ఆవరించినట్లు ఆమె చుట్టూ రాక్షసులు మూగితే ఆమె ముఖము కళాకాంతులు మాసిపోయి ఉంటుంది. ఇది నిశ్చయము. ఓ హనుమంతుడా, సీత ఏమి చెప్పింది? ఆమె చెప్పింది చెప్పినట్లుగా నాకు చెప్పు. మందిస్తేనే రోగి బ్రతుకుతాడు. నా సీత చెప్పినదంతా నీవు చెబితేనే నేను బ్రతుకుతాను. ఓ హనుమంతుడా, ఆ మనోహరాంగి నా భామిని మనోహరముగా నాతో మాట్లాడుతూ ఉండేది. నన్ను ఎడబాసిన ఆ శుశ్రోణి ఏమి చెప్పిందో నాకిప్పుడు చెప్పు అన్నాడు. సాధనపరంగా వివరంగా ఇలా ఉంటుంది. సద్గురువు దైవానికి జీవుని గురించి వివరిస్తే దైవము తహతహలాడుతున్నాడు. జీవుడు కూడా దైవము కోసం తహతహలాడుతూ దేహము వదలడానికి సిద్ధముగా ఉంది. పరమాత్మ లక్ష్మణుడనే కాలాన్ని దారి చూపమని అడుగుతూ ఉంది. దైవము కూడా కాలము కలిసి వచ్చేదాకా ఆగక తప్పదు. జై శ్రీరామ్.